100 కోట్ల దారి దోపిడీ కేసు. గుజరాత్ నుంచి మహారాష్ట్ర, గోవా మీదుగా తిరుపతి వైపు నోట్ల కట్టలతో వెళ్తున్న 2 కంటైనర్లు కర్ణాటకలో దారి దోపిడీకి గురయ్యాయన్న ఫిర్యాదు కలకలం రేపుతోంది. ఆ డబ్బు ఎవరో దోచేశారన్న కోణంలో మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తే అట్లాంటి ఘటన జరిగినట్టు తమ దృష్టిలోనే లేదని కర్ణాటక చెబుతోంది. దీని మీద ఇరు రాష్ట్రాల పోలీసులు భిన్నమైన ప్రకటనలు చేస్తుండగా ఇది ఎన్నికల్లో పంచేందుకు తరలిస్తున్న సొమ్మని కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం నిందించుకోవడం రాజకీయంగా వేడి రాజేసింది. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం మహారాష్ట్రలో నాసిక్ గ్రామీణ ఠాణాలో డిసెంబర్ 17న సందీప్ దత్తా పాటిల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 22న విశాల్ నాయుడు, కిషోర్ సేఠ్ అనే వ్యక్తులు నన్ను కిడ్నాప్ చేశారు, వీళ్ళ వెనకాల ఉన్నది విరాట్ గాంధీ. అక్టోబర్ 22న 400 కోట్లతో వెళ్తున్న 2 కంటైనర్లు దోపిడీకి గురై పైగా సొమ్ము కాజేసింది నేనేనంటూ వాళ్ళిద్దరు నెలన్నర పాటు నన్ను వేధించారు. వాళ్ళ నుండి తప్పించుకుని వచ్చి ఫిర్యాదు చేస్తున్నానని పేర్కొన్నాడు. ఫిర్యాదు కంటే ముందు సందీప్ దత్తా వీడియో కూడా పోస్ట్ చేశాడు. అందులో 1000 కోట్లు దోపిడీకి గురైనట్టు ప్రస్తావించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసి తీవ్ర దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 6 అదుపులో తీసుకున్నట్టు సమాచారం. విచారణలో భాగంగా సిట్ అధికారులు జనవరి 16న కర్ణాటకలోని బెళగావి జిల్లా ఖానాపుర పోలీస్ స్టేషన్కు లేఖ రాసి కేసు దర్యాప్తులో సహకరించాలని కోరారు. అంతమించి ఏ వివరాలు ప్రస్తావించలేదు. ఈ కేసుపై బెళగావి ఎస్పీ రామరాజన్ సోమవారం ఈనాడుతో మాట్లాడారు. ఈ ఘటన బెళగావి, గోవా మార్గంలోని చోర్లఘాట్ ప్రాంతంలో జరిగినట్టు చెప్తున్నారు. మాకు మహారాష్ట్ర సిట్ పంపిన లేఖలో ఏ సమాచారం లేదు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 32 ప్రకారం ఇది దాదాపు గాలివార్త కేసుగానే భావిస్తున్నాం. కేసు పెట్టేందుకు మా వద్ద ఎట్లాంటి రుజువులు లేవు, బాధితుల ఫిర్యాదు లేదు, కనీసం దోపిడీకి గురైన కంటైనర్ నెంబర్లు కూడా ఇవ్వలేదు. అయినా కేసు పూర్వాపరాలు కనుక్కోవాలని మా పోలీసులను మహారాష్ట్ర పంపాం. వాళ్ళకి అక్కడ అధికారులు సహకరించలేదు, వాళ్ళ అదుపులో ఉన్న నిందితులతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. మహారాష్ట్ర సిట్కి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, లేదంటే ఆ కేసు మాకు వదిలేసినా విచారిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. దీనిపై కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వరరావు కూడా స్పందించారు. మహారాష్ట్ర పోలీసులు మాకు ఏ సమాచారం ఇవ్వలేదు, మా డీజీపీ మహారాష్ట్ర డీజీపీతో మాట్లాడారు, వాళ్ళు కోరితే సహకరిస్తే ఇప్పటిదాకా మా పోలీసులు ఎవరు ఈ కేసు దర్యాప్తులో భాగస్వాములు కాలేదు. నాసిక్ పోలీసులు లేఖ పంపినందుకు వివరాల సేకరణకు మా పోలీసులను అక్కడికి పంపామని వెల్లడించారు. దారి దోపిడీ కేసు రాజకీయంగా మలుపు తిరుగుతోంది. ఈ సొమ్మును రానున్న అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలే తరలిస్తున్నట్టు బీజేపీ ఆరోపించింది. దీన్ని కర్ణాటక మంత్రులు ప్రియాంక్ ఖర్గే, సతీష్ జార్జిహోళీ ఖండించారు. ఈ దోపిడీ గురించి సమాచారం ఇచ్చిందే మహారాష్ట్ర పోలీసులు. మహారాష్ట్రతో పాటు గోవాలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు ఈ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తులు కొందరు గుజరాత్ వారు ఉన్నారు. అక్టోబర్ 22 ఘటన జరిగినట్టు చెప్తుండగా అది ముంబై కార్పొరేషన్ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న సమయమని గుర్తు చేశారు. తరలిస్తున్న సొమ్ము పాత 2000 రూపాయల నోట్లని పోలీసులు అంటున్నారు. అవి నేడు చెల్లుబాట్లు లేవు కాబట్టి దీని విచారణ బాధ్యత కేంద్రమే తీసుకోవాలని మంత్రులు డిమాండ్ చేశారు. అంత సొమ్ము తరలిస్తున్నట్టు తమ సమాచారం అంటే పోలీసు భద్రత కల్పించేవారు మరో మంత్రి ఎంబీ పాటిల్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రయాణి